From child artist to Teja to Hanumantu. Congratulations. Thank you, Guru. Very happy for you. Thanks a lot. Chala ఆనందంగా ఉంది నాకు. I am very happy for you, Prashant and Niranjan Reddy garu. థ్యాంక్స్ అలాట్ గురు. సూపర్. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది ఏమి గుండెరా అని. సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్, అది నిజంగా ఫీల్ అయ్యాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది, స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ బట్ వెయిట్. సో నిజంగా హార్ట్ ఫెల్ట్, చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు. రెండోది, మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం, అంటే నేను మీకేమి కాను, ప్రశాంత్ మీకు తెలీదు, మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు, బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదో ట్రై చేశారు, కుర్రాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మీరు చేసింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్ మోత మోగిపోతుంది, అసలు భలే ఉంది. వెరీ హ్యాపీ. మీరు ఒక మెట్టు మమ్మల్ని ఎక్కించారు, దానికి థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఇప్పుడు ఈగిల్, అరే సంక్రాంతికి హనుమాన్, ఫిబ్రవరి 9th ఈగిల్. అది కూడా మా సినిమా నేను భావిస్తున్నాను, ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు. ఫస్ట్ మా డైరెక్టర్తో మళ్ళీ ఇంకోటి చేస్తున్నావు, హీరో గారితో, ఆ విషయం తర్వాత వస్తాలే, డైరెక్టర్తో, ప్రొడక్షన్ కంపెనీతో, ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా. నా డౌట్ ఏంటంటే, రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఓ 4 పాటలు, విపరీతమైన కామెడీ, ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్. బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ 2-3 ఫిలిమ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము, ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా, ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను. ఇది కమర్షియల్ కనిపిస్తుంది, బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్, ధమాకా. అలా కాదు, ఇది పక్కా కమర్షియల్, మాస్ అన్నీ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా ఏంటంటే డువెట్లు, ఈ మనలో ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, బట్ నాట్ లైక్ మాస్ నంబర్స్. లైక్ ఇప్పుడు ధమాకా అన్నావు చూడు, ధమాకాలా ఉండకపోయినా మిగతా అంతా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలామందికి, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను, అందరూ అవి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి చేస్తారు? నేను అది ఇప్పుడే కాదు, ఇది చేస్తూనే ఉంటాను, నా ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తేజ, ఈ సినిమా మరి అలా ఉండదులే, మరి అంత ఇదిగా ఉండదు నేను అనుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు గెటప్ అంటే చాలా నచ్చింది. ఆ సినిమాలో గెటప్ నాకు బాగా, అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే. నన్ను చూసుకోవటం అనేది, నచ్చటం అనేది చాలా తక్కువ. ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు.